హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టరీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్. కథలోకి వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అల్లుకున్న బంధం ఈరోజు హాఫ్ సెంచరీ ఎపిసోడ్ యార్. ఇప్పటి వరకు కథని ఆదరించి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యార్. అలాగే లైక్ ఇవ్వడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వీడియోని సపోర్ట్ చేయండి యార్. ఉదయం 8 అవుతున్నా మత్తుగా పడుకొని నిద్రపోతున్న ఐషు మొహాన్ని 4 బుజ్జి చేతులు తడుముతుంటే మత్తుగా కళ్ళు తెరుస్తుంది ఐషు. ఎదురుగా పిల్లలిద్దరూ నవ్వుతూ చూస్తుంటే గుడ్ మార్నింగ్ బంగారాలు అంటూ ఇద్దరిని కిస్ చేస్తుంది. ఇద్దరూ నవ్వుతూ ఐషు మీద వాలుతారు. పక్కనే కూర్చొని నవ్వుతూ చూస్తున్న శివుని చూసి కన్నా టైం ఎంతైంది అని అడుగుతుంది. 8 దాటింది బుజ్జి. అంత టైం అయిందా అని సడన్గా లేవబోతుంటే తనున్న స్థితి గుర్తుకు వచ్చి బ్లాంకెట్ గట్టిగా పట్టుకుంటుంది. శివ అల్లరిగా నవ్వుతూ తొందరగా లేబుజ్జి, పిల్లలకు ఆకలవుతుంది అని కొంటెగా అంటాడు. కన్నా ప్లీజ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళవా, నేను తొందరగా ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆహా వాళ్ళు ఆడుకుంటున్నారు, నువ్వు లేచి వెళ్ళు అంటాడు. కన్నా హా బుజ్జి. పిల్లలిద్దరూ ఐషు మీద పడి దొర్లుతూ ఉంటారు. బ్లాంకెట్ ఎక్కడ జరుగుతుందో అని గట్టిగా పట్టుకొని ప్లీజ్ అన్నట్టు శివ వైపు చూస్తుంది. వాళ్ళని కింద శాంతమ్మకి ఇచ్చేస్తాను, నేను ఫ్రెష్ చేయించినా బుజ్జి అని అల్లరిగా అడుగుతాడు. కన్నా అల్లరి చేయకు, పిల్లల్ని తీసుకువెళ్ళు కన్నా, ఇవాళ అసలే 10ంటికి ఒక సర్జరీ ఉంది, టైం అవుతుంది కన్నా. ఐషు నుదుటిన ముద్దు పెట్టి పిల్లల్ని పిలుస్తాడు శివ్. వెంటనే ఇద్దరు శివ్ దగ్గరికి వస్తారు. ఇద్దరిని తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు శివ్. ఐషు లేచి నవ్వుకుంటూ ఫాస్ట్గా వాష్రూమ్లోకి దూరుతుంది. ఐషు అందెల సవ్వడి తను ఎంత ఫాస్ట్గా పరుగు పెట్టింది తెలుస్తూ ఉంటే శివ్ చిన్నగా నవ్వుకున్నాడు. పిల్లలిద్దరూ బాల్కనీ రైలింగ్ పట్టుకొని నిలబడాలని ప్రయత్నాలు చేస్తుంటే అప్పుడే ఎందుకంత కంగారు మీకు, మీ అమ్మలాగా అన్నిటికీ ముందే పరుగు పెడతారా అంటూ వాళ్ళని ఒళ్ళోకి తీసుకొని అడుగుతాడు శివ్. వాళ్ళ నాన్న మాట విని నవ్వుతూ శివ్ వైపు తిరిగి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. పిల్లలిద్దరినీ ఎత్తుకొని ఆమ్ తింటారా అంటూ కిందకి వెళ్ళడానికి రూమ్లోకి వస్తాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన ఐషుని చూసి బుజ్జి నేను కిందకి వెళ్తున్నా అని చెప్పి కిందకి వెళ్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి శాంతమ్మ పిల్లల కోసం యాపిల్ బాయిల్ చేసి ఉంచుతుంది. ఇద్దరిని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి యాపిల్ మెత్తగా స్మాష్ చేసి తినిపించడం స్టార్ట్ చేస్తాడు శివ్. వాళ్ళ నాన్న పెడుతుంటే బుద్ధిగా తింటున్న ఇద్దరిని చూసి మీ దగ్గర ఎంత బుద్ధిగా ఉంటారో చిన్నమ్మ దగ్గర అంత అల్లరి చేస్తారు చిన్నయ్య అంటుంది శాంతమ్మ. బుజ్జి కూడా చిన్నపిల్లలా కనిపిస్తుంది వీళ్ళకి, అందుకే తన దగ్గర అల్లరి చేస్తారు కదా కన్నలు. ఇద్దరు గట్టిగా నవ్వుతారు. అప్పుడే పైనుంచి వస్తూ శివ మాటలు విన్న ఐషు కిందకు వచ్చి నీకు కూడా చిన్నపిల్లలానే కనిపిస్తున్నానా కన్నా అంటూ దీర్ఘం తీస్తుంది. పగలలాగే అనిపిస్తావు, రాత్రులు మాత్రం పెద్దదానిలా కనిపిస్తావు అని ఐషుతో చిన్నగా అంటూ ఐవింగ్ చేస్తాడు. అక్కడ శాంత ఉందేమో అని చూస్తుంది ఐషు. తను లేదులే, నువ్వు రాగానే వెళ్ళిపోయింది, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు మనకి ప్రైవసీ ఇవ్వాలని తెలుసు, నీలా చిన్నపిల్లలా ఏంటి అంటాడు. నీ పని నైట్కి చెబుతాను కన్నా, అప్పుడు చెప్పడానికి ఏమీ ఉండవు బుజ్జి, అన్నీ చేతలే అంటూ కన్ను గీటుతాడు. కన్నా నీ కల్లరి బాగా ఎక్కువైంది అంటూ భుజం మీద ఒక్కటి వేస్తుంది. అది చూసిన ఇద్దరు ఓయ్ అంటూ అరుస్తారు. మీ నాన్నని నేనేమి కొట్టలేదు, మీరు ఫీల్ అవ్వకండి అంటూ ఉడుక్కుంటుంది. అది చూసి శివ్ నవ్వితే శివుని చూసి పిల్లలిద్దరూ నవ్వుతారు. నవ్వండి అలాగే అంటుంది. శివ్ ఐషు బుగ్గ మీద ముద్దు పెట్టగానే ఇద్దరు ముందుకు వచ్చి యాపిల్ తింటున్న నోటితో ఐషు మొహం అంతా ముద్దు పెట్టినట్టుగా చేస్తారు. దాంతో వాళ్ళ మూతికి ఉన్న యాపిల్ మొత్తం ఐషు మొహం అంతా అవుతుంది. ఐషు ఏడుపు మొహం పెట్టుకొని కన్నా ఇప్పుడే ఫ్రెష్ అయ్యా, నువ్వు కావాలనే చేసావు కదా అంటుంది. ముద్దొచ్చావు బుజ్జి, ముద్దు పెట్టాను, వాళ్ళ ముందు నువ్వు పెడితే వాళ్ళు పెడతారని తెలుసు కదా, అందుకే ఇలా చేసావు అని టిష్యూతో మొహం తుడుచుకొని వాళ్ళకి ఇవాళ నువ్వే స్నానం చేయించుకో అని చెబుతుంది. ఆహా ఇంకో మాట చెప్పు, నువ్వు చేసిన దానికి అదే పనిష్మెంట్ అంటుంది. శివ్ ఐబ్రో పైకెత్తి చూడగానే నాకు టైం అవుతుంది కన్నా అంటుంది. అలా చెప్పు, పనిష్మెంట్ అంటే అప్పుడు నేను వేరే విధంగా పనిష్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని అంటూ పిల్లలు తినడం అయిపోవడంతో పదండి జలకాలాడుదురు అని ఇద్దరినీ పైకి తీసుకువెళ్తాడు. వాళ్ళ వెనకే వెళ్ళిన ఐషు ముగ్గురు వాష్రూమ్లో అల్లరి చేస్తూ ఉంటే మనసాగక వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతుంది. నీకు టైం అయింది అన్నావు కదా బుజ్జి, రెడీ అవ్వాల్సింది కదా, మీరు ముగ్గురు నేను లేకుండా ఆడుకుంటే నాకు మిమ్మల్ని వదిలి ఉండబుద్ధి కాలేదు కన్నా. పిచ్చి, రోజు వీళ్ళతో ఉండేదే కదా నువ్వు.
ప్రతి క్షణం వాళ్ళ ఆట అల్లరి కొత్తగా ఉంటుంది, అసలు మిస్ అవ్వాలనిపించదు అని మాట్లాడుతూనే ఇద్దరు వాళ్ళిద్దరికీ స్నానం చేయించి నువ్వు ఫ్రెష్ అయ్యిరా కన్నా తొందరగా అని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. శివ్ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఇద్దరిని రెడీ చేస్తుంది ఐషు. తను కూడా వెళ్ళి తడిచిన చీర మార్చుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కన్నా, నాకు ఇవాళ 1 గంట లేట్ అవ్వచ్చు, నువ్వు వెళ్ళిపో ఆఫీస్కి అంటుంది. నువ్వు వచ్చాక వెళ్తానులే, నువ్వు వెళ్ళు, టైం అవుతుంది అంటాడు. సరే కన్నా అని శివ్ బుగ్గన ముద్దిచ్చి ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంది. శివ్ నవ్వుకుంటూ పిల్లల్ని కింద కూర్చోబెట్టి బొమ్మలు వేస్తాడు వాళ్ళ ముందు. వాళ్ళని ఒక కంట కనిపెడుతూ తను వర్క్ చేసుకోవడం మొదలు పెడతాడు. శాంతమ్మ వచ్చి వాళ్ళని ఆడిస్తూ కూర్చుంటుంది. ఐషు హాస్పిటల్కి మార్నింగ్ 3 అవర్స్ వెళ్తే శివ్ మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్తాడు. పిల్లలకి అలవాటు అవ్వడం కోసం అలా అడ్జస్ట్ చేశారు. ఈ టైమింగ్స్ పిల్లలకి కూడా అలవాటు అయినట్టు వెళుతున్న వాళ్ళ అమ్మని చూసి బాయ్ చెప్తారు. కాసేపు ఆడుకొని ఇద్దరూ నిద్రపోవడంతో వాళ్ళని బెడ్పై పడుకోబెట్టి శివ్ వర్క్ చేసుకోవడం మొదలు పెడితే శాంతమ్మ కిందకు వెళ్ళి తన పనుల్లో బిజీ అయిపోతుంది. కిరణ్ పాపతో ఆడుకుంటూ కూర్చుంటాడు. ఏంటి కిరణ్, ఇవాళ హాస్పిటల్కి వెళ్లకుండా కూతురుతో కూర్చున్నావు అడుగుతుంది శ్రావణి. ఇవాళ బద్ధకంగా ఉంది శ్రావణి, అందుకే రావటం లేదని చెప్పేశాను. ఈరోజంతా నా కూతురుతోనే అంటాడు కిరణ్. అంత లేదు, మావయ్య కూడా ఇవాళ ఇంట్లోనే ఉన్నారు. హన్సీని ఇంకా సేపట్లో తన దగ్గరికి తీసుకువెళ్తారు. మా నాన్న మనవరాలు పుట్టగానే హాస్పిటల్కి వెళ్ళడం మానేశారు. అదేమంటే ఇండియా వెళ్ళే వరకు రెస్ట్ అంటారు. అసలు విషయం మనవరాలి కోసమని చెప్పరు. ఇండియా వెళ్ళాక మళ్ళీ జాయిన్ అవుతారా? శివ్ వాళ్ళకి హాస్పిటల్స్ ఉన్నాయి కదా శ్రావణి. ఇన్నాళ్ళు అంకుల్ చాలాసార్లు అనేవారు, అక్కడ అమెరికాలో ఎందుకురా ఉండడం, మనవి ఉన్నాయి కదా, ఇక్కడే ఉండొచ్చు కదా అని. షేర్స్ కూడా ఇస్తాను అనేవారు అంకుల్. కానీ నాన్న అలా ఊరికే తీసుకోవడం నచ్చక సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు నాన్న హాస్పిటల్స్లో కొన్ని షేర్స్ తీసుకొని అందులో పార్ట్నర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నారు. అంకుల్ మనీ ఇస్తే తీసుకోరు, కానీ నాన్న కోసం ఒప్పుకుంటారు. అంతా మనదే కదా అంటారు అంకుల్. అంత మంచి వాళ్ళు అన్నయ్య విషయంలో ఎందుకు అండి అంత కఠినంగా ఉన్నారు? శివ్ అన్నట్టు ఏదో కారణం ఉండి ఉంటుంది. ఇప్పుడు ఇండియా వెళ్ళాక అన్నయ్య వాళ్ళు బయటే ఉండాలి, ఐషుకేమో వాళ్ళందరితో కలిసి ఉండాలి అన్న ఆశ. అక్కడికి వెళ్ళాక శివ్ ఏదో ఒకటి ఆలోచిస్తాడులే. ఎక్కువ రోజులు ఐషుని బయట ఉండనివ్వడు. నిన్నటిదాకా మనం ఐషు వాళ్ళని వదిలి వెళ్తున్నామని చాలా బాధ ఉండేది, ఇప్పుడు నాకు హ్యాపీ అంటుంది శ్రావణి. అవును, అన్నయ్య వాళ్ళు వస్తారని మీకు ముందే తెలుసు కదా? కిరణ్ నవ్వుతాడు. అనుకున్నా, నా అంత పిచ్చిది ఉండదు. అసలు మీకు అన్నీ తెలుసు, కానీ నాకు చెప్పరు. ఓయ్, ఏం చెప్పలేదు నీకు? బేబీ విషయం నువ్వే కదా నీకు సర్ప్రైజ్గా ఉండాలని ఆశపడ్డావు, అందుకే చెప్పలేదు. ఇంకా శివ్ వాళ్ళ విషయం శివ్ చెప్పొద్దన్నాడు. ఇంకో విషయం ఏంటంటే మనతో వస్తున్నట్టు నాకు కూడా తెలీదు అంటాడు కిరణ్. పోనీలే, ఏదో ఒకటి, అందరం హ్యాపీగా వెళ్ళిపోతాం అని పాపని కిరణ్కి ఇచ్చి కిందకి వెళ్తుంది శ్రావణి. మీ అమ్మకి ఏం చెప్పినా మీ అత్తకి చెప్తుంది, అందుకే చెప్పను తల్లి అని పాపకి ముద్దు పెట్టి పాపని తీసుకొని కిందకి వస్తాడు కిరణ్. శివ్కి ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఐషుకి ఫోన్ చేస్తాడు. కన్నా, స్టార్ట్ అయ్యాను అంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి. ఓకే, నేను ఆఫీస్కి స్టార్ట్ అవుతున్నాను. సరే కన్నా, నేను ఒక 15 మినిట్స్లో ఇంట్లో ఉంటాను. పడుకున్నారు ఇద్దరు, హడావుడిగా రాకండి అని బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. శాంతకి చెప్పి శివ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. శివ్ అలా వెళ్ళగానే ఇద్దరూ లేచి అమ్మా నాన్న ఇద్దరూ కనిపించకపోయేసరికి వెతకడం మొదలు పెడతారు. ఎవరూ కనిపించక ఆశి ఏడుపు స్టార్ట్ చేస్తే చెల్లెల్ని ఏడవద్దన్నట్టుగా చెయ్యి పట్టుకుంటాడు ఆయు. అన్నని చూసి ఏడుపాపిన పెదవి విరుస్తూ ఏడవడానికి రెడీగా ఉంటుంది. ఇంతలో ఐషు లోపలికి వచ్చి చెల్లి కళ్ళు తుడుస్తున్న ఆయుని చూసి అబ్బో, చెల్లిని ఏడవద్దని చెబుతున్నావా అంటూ అడుగుతుంది. ఐషు మాట వినగానే ఫాస్ట్గా ఐషు ముందుకి వస్తారు. 1 నిమిషం బంగారాలు, హాస్పిటల్ నుంచి వచ్చాను కదా, ఫ్రెష్ అయ్యి వస్తాను అని ఫాస్ట్గా వాష్రూమ్కి వెళ్తుంది. ఐషు వచ్చే వరకు అలాగే చూస్తూ అక్కడే ఉన్న ఇద్దరినీ చూసి అమ్మని మిస్ అయ్యారా అంటూ ఇద్దరినీ ఎత్తుకుంటుంది. చిన్నమ్మ, అన్నం వండాను వాళ్ళకి, ఈ రోజు నుంచి కొంచెం పెట్టడం అలవాటు చేయండి అంటుంది శాంత. అలాగే శాంతమ్మ అని ఇద్దరిని కిందకి తీసుకువెళ్ళి ఒక దగ్గర కూర్చోబెట్టి బొమ్మలు వేసి వాళ్ళ ముందు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ముందు ఇష్టపడకపోయినా తర్వాత నెమ్మదిగా కొంచెం తింటారు ఇద్దరు. తర్వాత శివ్ ఫ్యామిలీ ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళి మనం ఇండియా వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ మీకు తాతయ్య, నానమ్మ, అత్త, బాబాయ్ చాలామంది ఉన్నారు అని వాళ్ళని చూపిస్తూ పిల్లలకి చెబుతుంది. వాళ్ళమ్మ చెబుతుంటే బుద్ధిగా వింటూ ఉంటారు ఇద్దరు.
సాయంత్రం అవ్వగానే ఇద్దరు గుమ్మం దగ్గరికి వెళ్ళి కూర్చుంటారు. ముందు ఐషుకి అర్థం కాకపోయినా తర్వాత వాళ్ళు బయటికి చూస్తూ ఉండడం చూసి శివ్ కోసం చూస్తున్నారని అర్థమవుతుంది. మీ నాన్న కోసం చూస్తున్నారా అంటుంది. అవును అన్నట్టు బుర్ర ఊపుతూ నవ్వుతారు ఇద్దరు. ఇంతలో శివ్ కార్ హార్న్ వినగానే ఇద్దరు కేకలు వేయడం మొదలుపెట్టారు. శివ్ లోపలికి వస్తుంటే పాక్కుంటూ శివ్కి ఎదురు వెళ్తారు ఇద్దరు. బ్యాగ్ ఐషుకి ఇచ్చి ఒక్క 2 మినిట్స్ ఫ్రెష్ అయ్యి వస్తా బంగారాలు అని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. ఎత్తుకోకుండా వెళ్ళాడు అని ఏడుపు స్టార్ట్ చేస్తారు ఇద్దరు. శివ్ ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరిని ఎత్తుకోగానే ఏడుపు ఆపేస్తారు. దొంగ ఏడుపులు ఇద్దరివి అంటుంది ఐషు. ఇద్దరూ నవ్వుతూ శివ్ భుజాల మీద వాలుతారు. కన్నా, ఇలా అలవాటు చేసుకుంటే రేపు నువ్వు ఏదన్నా ఆఫీస్ వర్క్ మీద లేట్ అయినా వీళ్ళు ఉండేటట్టు లేరు అంటుంది ఐషు. ఇద్దరికీ ముద్దు పెట్టి అలవాటు అవుతుందిలే వాళ్ళకి అంటాడు. ఇంతలో మైక్ నుంచి ఫోన్ వస్తుంది ఐషుకి. ఇప్పుడు చేస్తున్నాడేంటి బ్రో అని లిఫ్ట్ చేస్తుంది. మైక్ చెప్పింది విని వాట్, ఎలా జరిగింది అని అడుగుతుంది. అవతల మైక్ ఏం చెప్పాడో తొందరగా హాస్పిటల్కి తీసుకురండి బ్రో, నేను వస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. కన్నా, రోజీ పడిపోయిందంట, పెయిన్స్ వస్తున్నాయి, నేను వెళతాను అని తన కోట్ తీసుకుంటుంది. ఏమైనా ప్రాబ్లం అవుతుందా బుజ్జి? తెలియదు కన్నా, పడిన పొజిషన్ బట్టి ఉంటుంది. బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? 7వ నెలలో డెలివరీ కొంతమంది అవుతారు, దానివల్ల ప్రాబ్లం ఉండదు. పైగా మొన్న స్కానింగ్లో బేబీ గ్రోత్ కూడా బాగుంది. ఈ పడడం వల్ల పొజిషన్ ఏంటని తెలీదు అని కిందకి వస్తూనే చెప్పి శాంతికి చెప్పి సత్యంని తీసుకొని వెళ్ళిపోతుంది. ఐషు వెళ్ళేసరికి మైక్ కూడా రోజీని తీసుకొని వచ్చేస్తాడు. ఐషు రోజీని చెక్ చేసి బయటికి వచ్చి బ్రో, డెలివరీ అయిపోతుంది, అసలు ఎలా పడింది? తెలియదు సిస్, రూమ్లో పడుకుంటానని వెళ్ళింది. నేను హాల్లోనే ఉన్నాను అమ్మతో మాట్లాడుతూ. తను కొంచెం బ్యాక్ పెయిన్గా ఉంది అని వెళ్ళింది. కానీ తన అరుపు వినిపించి లోపలికి వెళ్ళేసరికి వెల్లికిలా కింద పడి ఉంది, పెయిన్ అని ఏడుస్తుంది. ఐషు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని మైక్ వాళ్ళమ్మ అడుగుతారు. నో ఆంటీ, వెల్లికిలా పడింది కాబట్టి బేబీకి ప్రాబ్లం ఏమీ ఉండదు, కానీ డెలివరీ చేసేయాలి, బేబీ కిందకి మూవ్ అయిపోయింది అని ఐషు లోపలికి వెళ్తుంది. మైక్ కుర్చీలో కూర్చొని తల పట్టుకుంటాడు. కిరణ్ వస్తాడు ఈలోపు. బ్రో, ఏమీ కాదు కదా అంటాడు మైక్. ఏమీ కాదు, 7th మంత్లో డెలివరీ కొంతమంది అవుతారు, అయినా ఐషు చూసుకుంటుంది, భయం లేదులే అంటాడు కిరణ్. కాసేపటికి తెల్లగా ముద్దుగా ఉన్న పాపని తీసుకొచ్చి మైక్ చేతుల్లో పెడుతుంది ఐషు. బ్రో, నర్స్తో పంపించడం ఇష్టం లేక నేనే తీసుకొచ్చాను, చూడు నీ కూతుర్ని అంటుంది. రోజీకి ఎలా ఉంది ఐషు అని అడుగుతారు. బాగుంది, కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తారు, పాపకి కూడా ఏమీ ప్రాబ్లం లేదు, కొంచెం వెయిట్ తక్కువ ఉంది అంతే అంటుంది ఐషు. థ్యాంక్ యూ సిస్ అంటాడు. నువ్వు పాప కావాలి అన్నావు, నీకోసం 2 నెలల ముందే వచ్చేసింది బ్రో. పాపని చూసుకొని మైక్ ఆనందం మామూలుగా లేదు. రోజీని రూమ్కి షిఫ్ట్ చేయగానే ఒకసారి చెక్ చేసి పాపని చూసి నేను వెళ్తాను బ్రో, నువ్వు ఫోన్ చేయగానే వచ్చేసాను అని బయలుదేరుతుంది ఐషు. మైక్కి రోజీకి కంగ్రాట్స్ చెప్పి కిరణ్ కూడా స్టార్ట్ అవుతాడు. ఐషు ఇంటికి వచ్చేసరికి 10 అయిపోతుంది. ఇద్దరూ నిద్రపోతుంటారు. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇద్దరు పక్కన వాలుతుంది. బేబీ ఎలా ఉంది బుజ్జి అడుగుతాడు శివ్. కొంచెం వెయిట్ తక్కువ తప్ప అంతా ఓకే కన్నా, అందుకే బాక్స్లో కూడా పెట్టే అవసరం రాలేదు. ముందుకి పడి ఉంటే ప్రమాదమై ఉండేది, వెనక్కి పడడం ఇద్దరూ సేఫ్ అయ్యారు. పోనీలే, ప్రాబ్లం లేదు, లేకపోతే మైక్ తట్టుకునేవాడు కాదు. పాప పాప అన్నాడు, ఇంకా వదలడు. శివ్ నవ్వుతూ పద డిన్నర్ చేద్దాం అంటాడు. నువ్వింకా తినలేదా కన్నా, ఎందుకు ఇప్పటి వరకు తినకుండా ఉండడం అంటుంది. నువ్వు తినవు మళ్ళీ, అందుకే. ఇప్పుడైనా నాకు అస్సలు తినాలని అనిపించడం లేదు కన్నా. కొద్దిగా తిందు, శాంత అన్నీ ఇక్కడే తెచ్చిపెట్టింది పద అని లేపి కూర్చోబెట్టి ఐషుకి తానే తినిపిస్తూ శివ్ కూడా తింటాడు. అలసిపోవడంతో ఐషు నిద్రపోతుంది తొందరగా. మైక్కి ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పి కాసేపు మాట్లాడి పొద్దున వస్తాను బేబీని చూడ్డానికని చెప్పి కాల్ కట్ చేసి శివ్ కూడా పడుకుంటాడు. కాలం ఇంకో 3 నెలలు అందరి సంతోషాలతో కరిగిపోతుంది. 9 నెలలు వచ్చిన ఆయు ఆశి అడుగులు కూడా వేయడం స్టార్ట్ చేశారు. అమ్మ, తాత, అత్త, నాన్న అంటూ మాటలు కూడా నేర్చారు. వీళ్ళు ఇప్పుడే ఇలా మాటలు చెప్తే ఇంకో 2 నెలల్లో పెద్ద మాటలు కూడా మాట్లాడేస్తారు చిన్నమ్మ అంటుంది శాంత. అన్నీ ముందే వస్తున్నాయి వీళ్ళకి.
బుజ్జి రెడీనా అంటాడు శివ్. హా కన్నా. ఐషు కన్నా అనగానే నానా నానా అంటూ మొదలు పెడతారు ఇద్దరు. వీళ్ళు నాకు పోటీగా వస్తున్నారు కన్నా. నేను కన్నా అనడం ఆలస్యం. నానా అంటూ ఆ కేకలు చూడు. నవ్వుతూ ఇద్దరిని ఎత్తుకొని ముద్దు పెట్టి వెళదామా అంటాడు. హా కన్నా. పిల్లలిద్దరికీ వెంట్రుకలు తీయించి వచ్చేద్దాం బుజ్జి. చెవులు కుట్టించడం ఇప్పుడు అవసరమా అంటాడు శివ్. కన్నా. ఎప్పటికైనా తప్పదు. ఇప్పుడైతే తనకి తెలియదు కాబట్టి కుదురుగా ఉంటుంది. పెద్దయితే కష్టం అంటుంది ఐషు. కిరణ్ ఫ్యామిలీ, మైక్ ఫ్యామిలీ అందరూ కలిసి ఒక చిన్న మినీ బస్ లాంటిది బుక్ చేసుకొని స్టార్ట్ అవుతారు టెంపుల్కి. టెంపుల్కి వెళ్ళగానే కిరణ్ బాబుని, మైక్ పాపని ఒళ్ళో మేనమామగా కూర్చోబెట్టుకొని తల వెంట్రుకలు తీయిస్తారు. స్నానాలు చేయించాక దేవుడి దర్శనం చేసుకొని అక్కడికే చెవులు కొట్టడానికి రమ్మని చెప్పడంతో కిరణ్ ఒళ్ళో కూర్చోబెట్టి ఆ కార్యక్రమం చేయమంటారు. శివ్ చూడలేక పక్కకు వెళ్ళిపోతే మైక్ కళ్ళు మూసుకుంటాడు. కిరణ్ నాకెందుకు ఈ బంపర్ ఆఫర్ అంటాడు. హరిగారు తప్పదు కిరణ్ అని స్టార్ట్ చేయమంటారు. ఇంకా సక్సెస్ఫుల్గా ఆశీని ఏడిపిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేస్తారు. రేఖా గారు తెచ్చిన చిన్న ఇయర్ రింగ్స్ పెట్టించేస్తారు. కొంచెం సేపు ఏడ్చిన శివ్ ఎత్తుకోగానే ఏడుపాపేసి నిద్రపోతుంది ఆశి. అందరూ హ్యాపీగా దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరతారు. శివ్ పక్కన కూర్చొని అసలు ఇంకో నెలలో మనం ఇండియా వెళ్తున్నాం కదా కన్నా, మన వాళ్ళ మధ్యలో 11వ నెలలో చేయిద్దాం అనిపించింది. కానీ అప్పుడే వాళ్ళతో కలవం కదా, అప్పుడు అవ్వకపోతే మళ్ళీ 3వ సంవత్సరం వచ్చే వరకు ఆగాలి అని రేఖమ్మ అంది. అందుకే ఇప్పుడు చేయాలని నేను బలవంతం చేసింది అంటుంది. శివ్ ఐషు చెయ్యి మీద చెయ్యి వేసి తొందరలోనే మన ఇంటికి తీసుకువెళ్తాను, కొంచెం వెయిట్ చేయి అంటాడు. కోపం వచ్చిందా ఆశి ఏడ్చేసరికి? లేదులే, ఎప్పుడైనా ఇది ఫేస్ చేయాలిగా, కాకపోతే ఏడిస్తే చూడలేకపోయాను అని శివ్ భుజం మీద తలవాలుస్తుంది. ఇండియా వెళుతున్నా అని ఇంకా ఆనందంగా ఉన్నావు. అక్కడికి వెళ్ళగానే నీకు కొన్ని నిజాలు తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతావో తట్టుకోగలవా? నీ గతం నీ ముందుకు వస్తే నువ్వెప్పుడు వస్తావా అని ఒక ఊరు సంతోషంతో ఎదురు చూస్తుంటే ఒక కుటుంబం పగతో ఎదురు చూస్తున్నారు అని మనసులో అనుకుంటూ సీటుకి తలవాలుస్తాడు. ఇళ్లకు చేరగానే అద్దంలో చూసుకున్న ఆయు ఆశి వాళ్ళ తల నున్నగా ఉండడంతో చేతులు వేసి రుద్దుకుంటూ ఉంటారు. చెవులు దగ్గరుండి కుట్టించిందని కోపమో లేక చెవి నొప్పిగా ఉండి ఏం చేయాలో తెలియక ఆశి తనకు వచ్చిన 4 పళ్ళతో సక్కన ఐషు బొగ్గ కొరుకుతుంది. హా ఆశి నొప్పి అంటూ అరిచేసరికి శివ్ చూస్తాడు. ఆశి చేస్తుంది చూసి తనని పిలుస్తాడు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒళ్ళో పడుకుంటుంది. తెల్లగా ఉండే ఐషు బొగ్గ ఆశి కొరుకుడికి ఎర్రగా అయిపోతుంది. ఎందుకు ప్రిన్సెస్ అమ్మని అలా కొరికావు, తప్పు కదా అంటాడు. ఐషు వైపు చూస్తూ సారీ అన్నట్టు చెవి పట్టుకుంటుంది. చెవి నొప్పి పుట్టడంతో ఏడుపు స్టార్ట్ చేస్తుంది. శివ్ ఎత్తుకొని తిప్పుతూ నిద్రపుచ్చుతాడు. పిల్లల్ని పడుకోబెట్టి అలోవెరా జెల్ తెచ్చి ఐషు బొగ్గకి రాస్తాడు శివ్. నువ్వు కూడా ఎప్పుడు ఇలా గట్టిగా కొరకలేదు కన్నా, నీ కూతురికి నా మీద ఎంత కోపం ఉందో ఇంత గట్టిగా కొరికిందంటూ శివ్ గుండె మీద వాలుతుంది. తన నొప్పికి ఏం చేయాలో తెలియక నిన్ను కొరికినట్టుంది. నీ కూతురు ఎలా అయినా రాకాసినే కన్నా. నవ్వుతూ ఐషు బుగ్గను ముద్దు పెట్టి ప్రిన్సెస్ తను రాకాసి అంటే ఇప్పుడు నేను ఇంకో బుగ్గన మార్క్స్ పెడతా అంటాడు శివ్. మీ ఇద్దరు ఒకటే, నా కొడుకు బంగారం అంటూ ఆయు మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని పడుకుంటుంది. శివ్ నవ్వుతూ ఆశీకి చెవులు ఒత్తుకోకుండా పడుకోపెట్టి పడుకుంటాడు. అలసిపోవడంతో తొందరగానే నిద్రాదేవిని ఆహ్వానిస్తారు ఇద్దరు. కథ కొనసాగుతుంది. నిన్న కరెక్ట్గా గెస్ చేసిన వారు సుబ్బలక్ష్మి గారు, జ్యోతి గారు, నితిలేష్ గారు, నాగరాజు గారు. ఇండియా వెళ్ళే సర్ప్రైజ్ న్యూస్ చెప్తాడని గెస్ చేశారు. ఇందులో ఎంతమంది ముందే తెలుసుకున్నారో తెలియదు, కానీ గెస్ చేశారు. థ్యాంక్ యూ యార్. కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కథని సపోర్ట్ చేయండి యార్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.